హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ సింహారెడ్డి ఇక్కడ ఉంటా, హెల్త్ అండ్ మనీ మంత్ర కోచ్. మనం ఈరోజు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుంటాము. సో మనీ మేనేజ్మెంట్ అనేది ఏంటి, మనీ మేనేజ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాము. మనీ మేనేజ్మెంట్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక టీ షాప్కి వెళ్తారు. టీ షాప్కి వెళ్ళి ఒక టీ తీసుకుంటారు 10 రూపాయలు, కాఫీ తాగుతారు 20 రూపాయలు. సో అలాగా రోజుకి 2 సార్లు కాఫీయో టీయో తాగుతారు అనుకుందాం, 20 రూపీస్ వేసుకుందాం. సో సేమ్ మీరు అక్కడ ఏదైతే ఖర్చు పెడతారో ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు అక్కడ 20 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో మిమ్మల్ని ఖర్చు చేయొద్దని ఇక్కడ చెప్పట్లేదు, ఖర్చు చేస్తూ ఏదైతే ఖర్చు చేస్తారో అదే అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. అంటే ఈరోజు టీ 10 రూపాయలకు తీసుకుంటున్నారు అంటే టీ 20 రూపాయలుగా అనుకోండి. టీ 20 రూపాయలు అనుకున్నప్పుడు మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 10 రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. సేమ్ కాఫీ 20 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు అనుకోండి. 40 రూపాయలు అనేది 20 రూపాయలు కాఫీ తాగుతారు, 20 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా చేసుకుంటూ రావడం వల్ల మీకు ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో సిప్ గురించి మాట్లాడుకున్నాం. సిప్ అనేది 1 టైం చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు, డైలీ చేయొచ్చు, 3 రకాలు ఉన్నాయన్నమాట. సో మీరు 20 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు, ఏదైనా 1 టైం సెలెక్ట్ చేసుకోండి. కొన్ని చోట్ల అయితే 10 రూపాయల నుంచి సిప్పు స్టార్టింగ్ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే 100 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో 100 రూపాయలు కూడా అనుకోండి. 2 రోజులు టీయో కాఫీయో తాగింది, 3 రోజులు ఒక 100 రూపాయలు అవుతుంది అనుకున్నాం. 100 రూపాయలని మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. సో ఇలా మీరు 1 టైందే చేసుకోండి. డైలీ, వీక్లీ ఇవంతా ఏది సెలెక్ట్ చేయొద్దండి, మంత్లీ అవంతా సెలెక్ట్ చేయొద్దు. 1 టైంది చేసుకునే వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే, ఒకరోజు మిస్ అయినా కూడా నో ప్రాబ్లం అనమాట. వీక్లీ, మంత్లీ అనేది మిస్ అయితే ప్రాబ్లం లేదు కానీ, బట్ అది దాంట్లో ఇంట్రెస్ట్ అనేది తక్కువ వస్తుంది, మీకు ఇన్కమ్ అనేది తక్కువ కనబడుతుంది అనమాట. 1 టైం ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎంతైనా పెట్టండి, మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. 1 టైం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, 1 టైందే పెట్టండి. రోజు 100 రూపాయలు పెట్టేవాళ్ళు రోజు కూడా 1 టైం అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టాను అనమాట. ఇలా పెట్టడం వల్ల మీరు ఒక 15 ఇయర్స్ తర్వాత అదే అమౌంట్ మీరు చూసుకున్నట్లయితే రోజుకు 10 రూపాయలు పెట్టినా మీకు ల్యాక్స్ ఆర్ క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా మీరు ఎక్కడ స్పెండ్ చేసినా, ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా కూడా కానీ అంత అమౌంట్ మీరు అక్కడ ఇన్వెస్ట్ అనేది చేయండి. సిప్లోనే కాదు, ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎఫ్డీకి ఎలా చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాం, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఎవరితోనో పోనీ. ఆ 1000 రూపాయలు ఏదైతే ఉందో 1000 రూపాయలని సిప్లో కావచ్చు, దేంట్లోనో ఒక దాంట్లో వేయండి. సో ఎఫ్డీలో కూడా చేసుకోవచ్చు మీరు చేసుకోవాలనుకుంటే. అలాగా మీరు ఎవ్రీడే చేసే స్పెండ్స్ ఏదైతే ఉందో, ఈఎంఐ కావచ్చు, ఏదైనా కానీ, మీరు ఈఎంఐకి ఈరోజు ఒక ఫ్రిడ్జ్ కొంటున్నారు. ఒక ఫ్రిడ్జ్ కొని ఈఎంఐ అనేది నెలకి 3000 రూపాయలు అనుకుందాం, ఈఎంఐ పే చేసి. ఆ 3000 రూపాయలు ఏదైతే ఉందో అది మీరు ఆ 3000 రూపాయలు డిడక్ట్ అయిన రోజు 3000 రూపాయలు సిప్లో వేయండి, లేదా ఎఫ్డీలో వేయండి. ఎక్కడో ఒక చోట మీరు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో, ఈ మంత్ మొత్తం మీరు 1 lakh రూపీస్ స్పెండ్ చేస్తున్నారు, 2 lakhsగా వేయండి. లేదు మాకు శాలరీ తక్కువ వస్తుంది, 30,000 వస్తుంది, 30,000 ఖర్చులకే వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు ఏదో కొంత మిగులుతుంది కదా, ఒక 1000 రూపాయలు 500 మిగులుతుంది కదా, ఆ 30,000లో కూడా దాన్నే ఇన్వెస్ట్ చేయండి. నెల ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఏదో ఒక దాంట్లో, ఎఫ్డీలో కావచ్చు, దేంట్లోనో కావచ్చు, ఏదో ఒక రోజు అది మీకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు నాకు కొంత అమౌంట్ వస్తుంది, రోజువారీ కూలీ ఒక 500 వస్తుంది, 200 వస్తుంది, 300 వస్తుంది అని అనుకుంటారు. సో మనం స్పెండింగ్ తగ్గిద్దాం, స్పెండింగ్ తగ్గించి మనీ మేనేజ్మెంట్ చేద్దాం. స్పెండింగ్ ఎలా తగ్గించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు 2 సార్లు టీ తాగుతారు, ఒకసారి కట్ చేయండి, ఒకసారి తాగండి. లేదు వేరే ఏదైనా హ్యాబిట్స్ ఉంటుంది, సో హాన్స్ వేసుకోవడం కానీ, పాన్ పరాగ్ కానీ, ఆ హ్యాబిట్స్ని కూడా తగ్గించుకోండి. అంటే ఒక హాన్స్ ప్యాకెట్ 30 రూపాయలు అనుకుందాం మార్కెట్లో, అదే 30 రూపాయలు ఒకసారి స్టాప్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. సో ఇలాగా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా, గుడ్ హ్యాబిట్స్ అయినా, లేదు ఇంకేదన్నా ఐస్ క్రీమ్ తీసుకోవాలనుకుంటారు, ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలనుకుంటారు. సో కూల్ డ్రింక్ కూడా 20 రూపాయలు, 10 రూపాయలకి తీసుకుంటారు కదా, అదే 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న మేనేజ్మెంట్ వల్లనే మీరు ఒకరోజు పెద్దగా ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. మీ డబ్బుల్ని మీరు విత్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఒకరోజు అది మంచి ఉపయోగానికే ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగ మీరు మనీ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అది ఏదైనా కానివ్వండి,
మీరు ఎంత అమౌంట్ అయినా కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు కానివ్వండి, 30 రూపాయలు కానివ్వండి, ఎంత అమౌంట్ అయినా కూడా కానివ్వండి, మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇంకా దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మన మనీ మేనేజ్మెంట్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. 2000 రూపీస్ ఉంటుంది. 1 డే 4 అవర్స్ క్లాస్ ఉంటుందన్నమాట. టోటల్ మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏమి, మీ స్థితిగతులు ఏమి, మీ గురించి మొత్తం తెలుసుకొని, ఇన్కమ్ ఎలా ఉంది, మొత్తం స్ట్రక్చర్ వేసుకొని మీ గురించి, ఆ స్ట్రక్చర్ ద్వారా మేము మీకు అనేది ట్రైనింగ్ అనేది ఇస్తాము. సో దాని ద్వారా మీరు ఫాలో అయ్యారంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.